సైబర్ సెక్యూరిటీ దిగ్గజం క్లౌడ్ ఫ్లేర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్క నిర్ణయంతో ఏకంగా 1100 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అంటే కంపెనీలో ఉన్న మొత్తం స్టాఫ్లో 20% మంది ఇక ఇంటికే. క్లౌడ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీలో వరల్డ్ లీడర్గా ఉన్న క్లౌడ్ ఫ్లేర్ తన ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే ఈ బాంబు పేల్చింది. ఏకంగా 1100 మంది ఎంప్లాయీస్ను తొలగిస్తున్నట్లు అఫీషియల్గా ప్రకటించింది. కంపెనీ కో ఫౌండర్స్ మాథ్యూ ప్రిన్స్, మిషెల్ జాట్లిన్ ఉద్యోగులకు పంపిన మెమోలో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇది కేవలం కాస్ట్ కటింగ్ కోసం చేస్తున్న సర్దుబాటు కాదని, భవిష్యత్తు అవసరాల కోసం చేస్తున్న రీస్ట్రక్చరింగ్ అని క్లారిటీ ఇచ్చారు. కంపెనీలో ఒకేసారి 20% మందిని పంపించేయడం ఇప్పుడు టెక్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే ఇలా చిన్న చిన్న కోతలతో భయపెట్టడం కంటే ఒకేసారి పంపించేసి కంపెనీని కొత్తగా బిల్డ్ చేయాలన్నదే తమ ఉద్దేశమని యాజమాన్యం చెబుతోంది. క్లౌడ్ ఫ్లేర్ చెప్తున్న లెక్కల ప్రకారం గత 3 నెలల్లోనే కంపెనీలో ఏఐ వినియోగం ఏకంగా 600% పెరిగింది. అంటే మనుషుల కంటే ఎక్కువగా ఏఐ ఏజెంట్లే అక్కడ చక్రం తిప్పుతున్నాయి. ఇంజనీరింగ్ నుంచి హెచ్ఆర్ వరకు, ఫైనాన్స్ నుంచి సేల్స్ వరకు వేల కొద్దీ ఏఐ ఏజెంట్ సెషన్స్ రన్ అవుతున్నాయట. గతంలో మనుషులు చేసే పనులను ఇప్పుడు ఏఐ సాఫ్ట్వేర్లే చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో చేసేస్తున్నాయి. అందుకే పాత పద్ధతుల్లో కంపెనీని నడపడం కష్టమని భావించి ఏఐ ఆధారిత ప్రపంచంలో ఒక అడ్వాన్స్డ్ కంపెనీ ఎలా ఉండాలో చూపించడమే తమ టార్గెట్ అని క్లౌడ్ ఫ్లేర్ స్పష్టం చేస్తోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనను ఈ నిర్ణయం నిజం చేస్తోంది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి క్లౌడ్ ఫ్లేర్ ఊరట కలిగించే మాట కూడా చెప్పింది. ఇండస్ట్రీలోనే బెస్ట్ సెవరెన్స్ ప్యాకేజీని ఇస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి కోతలు మళ్లీ ఉండవని, ఎంప్లాయీస్లో అనిశ్చితిని పోగొట్టేందుకే ఒకేసారి భారీగా తొలగింపులు చేశామని హామీ ఇచ్చింది. అయితే ఏఐ యుగంలో నైపుణ్యం లేని వారికి చోటు లేదని ఈ ఘటన హెచ్చరిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు, అన్ని విభాగాల వారు ఏఐ టూల్స్ వాడకంలో అప్డేట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. క్లౌడ్ ఫ్లేర్ బాటలోనే మరిన్ని టెక్ కంపెనీలు నడిచే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.